అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఫిబ్రవరి 20 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం రేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండు. మన గురుపై వచ్చి పండిత రాజుగారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చుట్టూ చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున చాలా కీలకమైన రోజుని చెప్పుకోవాలి. రేపటి రోజున మీ జీవితంలో ఇద్దరు వ్యక్తుల యొక్క కీలకమైనటువంటి అంటే వారు చేసేటువంటి కొన్ని కీలకమైనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో విపరీతంగా కనిపిస్తున్నాయి. మీ జీవితంలో మీ తలరాతను మార్చేటువంటి ఒక సంఘటన రేపటి రోజు జరగబోతుంది. కానీ అందరికంటే ముఖ్యంగా మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. లేదా ఇప్పటికే ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల వలన మీ జీవితం అనేది ఒక మలుపు తిరగబోతుంది రేపటి రోజున. అయితే ఆ వ్యక్తుల యొక్క పేర్లు లేదా వారి యొక్క ప్రభావము మరియు వి అనేటువంటి అక్షరాలతో ముడిపడి ఉంటుందన్నమాట. అసలు ఎవరు ఈ అలాగే ఎస్ అనేటువంటి అక్షరాలతో పేర్లు ఉన్నవారు ముఖ్యంగా రేపటి రోజు అసలు ఏం జరగబోతుంది, ఇది అదృష్టమో లేదంటే మీరు భయపడుతున్నటువంటి ఏదైనా విషయమా, వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక అసలు మిస్ అవ్వకుండా వీడియో స్టార్ట్ చేద్దామండి. రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలమని చెప్పుకోవాలి. కానీ ఇద్దరు వ్యక్తుల ద్వారా మాత్రం మీ జీవితం అనేక రకాల మలుపులు అయితే ఖచ్చితంగా తిరగబోతుంది. ఈ ఇద్దరు వ్యక్తులు మీ జీవితం కొన్ని కీలకమైన మార్పులు కూడా తీసుకురాబోతున్నారు. రేపటి రోజున ఈ రాశిలో చంద్రుడు చాలా బలంగా కనిపిస్తున్నాడు. దీనివల్ల ఏంటంటే మీ మనసు అంతేకాకుండా మీ ఆలోచనలు, మీ బంధాలన్నీ కూడా ఒక కుదుపుకు లోనవుతాయి. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ గ్రహాల ప్రభావం కన్నా కూడా ఈ గ్రహాల స్థితిని మోసుకొచ్చినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎం అండ్ వి మీలో చాలామందికి ఇప్పటికే ఒక అనుమానం వచ్చి ఉంటుందండి. అంటే నా లైఫ్లో ఎం అనేటువంటి పేరుతో ఒకరున్నారు, అలాగే వి అనేటువంటి పేరుతో ఒకరున్నారని చెప్పి మాత్రం కంగారు పడకండి. వారి వల్ల మీకు జరగబోయేది మంచా చెడు అనేది ఇప్పుడు క్లియర్గా వివరిస్తాం. మొదట ఎం అనేటువంటి వ్యక్తి గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ రోజున మీ జీవితంలో ఈ ఎం అనేటువంటి అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తి లేదా వి అనేటువంటి సౌండ్ ఉండే వ్యక్తి, వీళ్ళతోటి పిలువబడేటువంటి వ్యక్తి మీ జీవితంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తారు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఈ రాశి వారికి రేపటి రోజున అత్యంత కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. అయితే మీ జీవితంలో ఇక్కడ వ్యక్తిగత స్థాయిలో కనుక చూసినట్లయితే ఈ ఎం అనేటువంటి వ్యక్తి మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, లేదంటే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, లేదంటే మీరు ఎంతగానో బాగా అభిమానిస్తూ నమ్మకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అయి ఉండవచ్చు. ఇక ఈ విధంగా ఏంటంటే రేపటి రోజున నమ్మినటువంటి స్నేహితుడు కూడా కావచ్చండి. అయితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రేపటి రోజున ఈ ఎం అనేటువంటి వ్యక్తి వలన మీకు ఒక నిజం అనేది కూడా భయంకరమైనటువంటి నిజం అనేది కూడా తెలుస్తుంది. ఇది మీకు మొదట కొంత కోపాన్ని తెప్పించవచ్చు. నేను వీరిని ఇంతగా నమ్మేలా, మీరే నన్ను ఇలా అంటారా అని మీరు బాధపడవచ్చు. ముఖ్యంగా ఆఫీసులో పనిచేసేటువంటి వారికి ఎం అనేటువంటి పేరు కలిగినటువంటి సహోద్యోగి కొలిగ్ వలన చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చు. వారు మీ మీద లేనిపోని నిబంధనలు మోయడానికి కానీ లేదంటే మీ శ్రమను తాము వాడుకోవడానికి కానీ ఏదైనా ప్రయత్నించవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక అద్భుతం అనేది కూడా ఉందండి. ఏంటంటే రేపటి రోజున మిమ్మల్ని కాపాడుతున్నటువంటి ఒక దైవానుగ్రహం అనేది కూడా మీ కష్టాన్ని అతి భారంగా ఆ దుర్గమ్మ తల్లి మోసి మీకు మంచి ఫలితం అనేది ఇవ్వబోతుంది. అయితే ఎవరు మంచో ఎవరు చెడో మీకు రేపటి అనేది బాగా క్లియర్గా తెలిసిపోతుంది. అంటే ఏ వ్యక్తి మంచి అనేది మీకు బాగా తెలిసిపోతుంది. ముఖ్యంగా ఆ ఎం అనేటువంటి వ్యక్తి వల్ల అయితే రేపటి వారి వల్ల ఇబ్బంది కలిగేది లేదంటే లాభం జరిగిందా అనేది కూడా కనుక మీరు ఆలోచించినట్లయితే కొంత మీకైతే ఆ వ్యక్తి వలన ఎం అనేటువంటి పేరు కలిగిన వ్యక్తి వల్ల లాభం జరిగినట్లే. ఎందుకంటే వారి వల్ల ఒక రహస్యం అనేది మీరు తెలుసుకోగలుగుతారు. అలాగే
మీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు మంచివారా కాదా, మిమ్మల్ని ఏ విధంగా ప్రారంభిస్తున్నారు, ఏ విధంగా మీ వెనకాల నాటకాలు ఆడుతున్నారు, మిమ్మల్ని ఏ విధంగా ముంచాంచి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి విషయం గురించి మీరు ఒక క్లారిటీకి వస్తారు. అలాగే రేపటి రోజున ఈ వి అనేటువంటి పేరుతో వారు మీ జీవితంలో ఒక షాక్కి తీసుకురాబోతున్నారు. పాజిటివ్ షాక్ కావచ్చండి. ఉదాహరణకు ఈ వి అనేటువంటి వ్యక్తి ద్వారా మీరు రేపటి అకస్మాత్తుగా ధనలాభం కలిగించవచ్చు. ఈ వ్యక్తి మీరు ఎప్పటి నుండో బాకీ ఉన్నటువంటి డబ్బు ఈ యొక్క వ్యక్తి మధ్యవర్తిత్వం వలన వసూలు కావచ్చు. లేదంటే వివాహ సంబంధాల కోసం చూస్తున్న వారికి ఈ వి పేరు కలిగినటువంటి వ్యక్తి ద్వారా ఒక సంబంధం అనేది కుదరవచ్చు. అయితే ప్రేమ వ్యవహారాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పార్ట్నర్స్ పేరు వి కనుక మొదలవుతుందంటే ఈ యొక్క రోజున గొడవలకు పూర్తిగా దూరంగా ఉండండి. చిన్న మాట పెద్ద అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ వి అనేటువంటి వ్యక్తి మీ పాత స్నేహితుడు కావచ్చు, లేదంటే దూర బంధువు కావచ్చు. అయితే వారు సడన్గా ఫోన్ చేసి ఒక వార్త చెప్తారు. ఆ వార్త మీ ఫ్యూచర్ యొక్క ప్లాన్ను పూర్తిగా మార్చేస్తుంది. మరి రేపటి రోజున ఈ వి మీకు రియాలిటీ చూపిస్తే కనుక వి అనేటువంటి ఎం అనేటువంటి ఇస్తున్నమాట ఈ అక్షరాల పేరున్నవారు ఇప్పుడు రేపటి రోజున ఏం జరుగుతుంది అంటే కనుక ఇప్పుడు వీరి వల్ల స్పష్టంగా తెలుసుకుందాము. రేపటి రోజున ఈ డేట్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ రోజు నుండి ముఖ్యంగా రేపటి రోజున 21, 22 తారీఖులో మీకు కొంచెం వీరి వల్ల అలసటగా చిరాకు కనిపించవచ్చు. తలనొప్పి లేదా కంటికి సంబంధించిన సమస్యలు రావచ్చు. చేయవలసినటువంటి పని రేపటి రోజున ఎవరితో కూడా వాదనకు కూడా అస్సలు దిక్కండి. ముఖ్యంగా మీ యొక్క తండ్రి గారితో కానీ తల్లి గారితో కానీ సమానటువంటి వారితో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వి అనేటువంటి వ్యక్తి రేపటి మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయొచ్చు. ఈ 2 రోజుల్లో మౌనమే మీ ఆయుధం. కాబట్టి రేపటి రోజున చంద్రుడి యొక్క ప్రభావం అనేది మారుతుంది. ఇది ధనలాభానికి బాగా సూచిక కాబట్టి ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి. మీరు పొదుపు చేసినటువంటి డబ్బును వేరే అవసరాలకు వాడవలసిన కూడా ఉంటుంది. అలాగే ఆఫీసులో మీ బాస్ ముఖ్యంగా అంటే ఎవరైనా లేడీ బాస్ అయితే మీ పనిని మెచ్చుకుంటారు. రేపటి రోజున సాయంత్రం 6 గంటల తర్వాత అయితే మీరు అత్యంత కీలకమైన శుభవార్త వింటారు. చాలా అంటే చాలా కీలకమైనటువంటి శుభవార్త. అది కూడా మీ జీవితంలో చాలా ఎదురు చూస్తూ చాలా సంవత్సరాల తర్వాత మీరు ఆ శుభవార్త కోసం వేచి ఉన్నటువంటి శుభవార్త కావచ్చు. ఎమోషనల్గా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటారు. పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఇక్కడే వి అనేటువంటి వ్యక్తి మరలా ఎంట్రీ ఇస్తారు. వారు మీకు సహాయం చేయడానికి ముందుకొస్తారు. సాయంత్రం సమయానికి కూడా జాగ్రత్తగా వారి సహాయం వెనుక ఏదైనా స్వార్థం ఉండొచ్చేమో ఒకసారి ఆలోచించుకోండి. గుడ్డిగా మాత్రం నమ్మకండి. డ్రైవింగ్ చేసేటప్పుడు రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పీడ్ తగ్గించుకోవాలి. రేపటి రోజున ఉత్తరం తీర్పు ప్రయాణాలు మీకు చాలా సేఫ్గా ఉంటాయి. అలాగే రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ. ఈ రంగులు మీకు మనసును ప్రశాంతంగా ఉంటాయి. మనసులో ఒక కొలిక్కి వచ్చినట్లుగా రేపటి రోజున మీకు అనిపిస్తుంది. దైవచింతన పెరుగుతుంది. ఇక రేపటి రోజున మీరు గుడికి వెళ్ళడం కానీ ఇంట్లో పూజ చేసుకోవడం వలన చాలా పాజిటివ్ ఎనర్జీ మీకు వస్తుందన్నమాట. ఇంకా రేపటి రోజున వ్యాపారస్తులకు చాలా అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి. అంతేకాకుండా మీ కెరీర్ మరియు డబ్బు విషయం ఏ విధంగా అయితే ఉంటుందంటే రేపటి ఈ రాశి వారికి ప్రస్తుతం ఏంటంటే కొంత కష్టకాలం అని చెప్పుకున్నట్లయితే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి స్థిరత్వాన్ని తప్పకుండా మీరు పొందుతారండి. అంతేకాకుండా షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసేవారు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. అయితే రేపటి రోజున వి అనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి టిప్స్ విని మీరు గుడ్డిగా కూడా పెట్టుబడి పెట్టకండి. మోసపోయేటువంటి ప్రమాదం ఉంది. స్థిరాస్తి వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది. ఇక రేపటి రోజున ఒక ఉద్యోగస్తులకు మీ శ్రమకు తగిన గుర్తింపు లభించిన రోజుగా చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా రేపటి రోజు మీరు ఓర్పుగా ఉండాలి. అలాగే రాజీనామా చేయడానికి ఆలోచన వస్తే మీ ఉద్యోగం కానీ ఏదైనా కానీ రేపటికి అంటే వాయిదా వేసుకోండి. ఇక బంధాల విషయానికి వస్తే ప్రేమలో ఉన్నటువంటి వారికి రేపటి రోజున పరీక్షా సమయం చెప్పుకోవాలి. మీ పార్ట్నర్స్ మీపై అనుమానం పెంచుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా 3వ వ్యక్తి జోక్యం వల్ల మీ మధ్య ఏదైనా కానీ గొడవలు రావచ్చు. ఇంకా ఆ 3వ వ్యక్తి పేరు మనం ముందు చెప్పుకున్నటువంటి ఎం లేదా వి అయి ఉండొచ్చండి. కాబట్టి పెళ్ళైన వారికి జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేది అవసరం. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడకండి. గుర్తుంచుకోండి, గ్రహాలు మనల్ని పరీక్షిస్తూ ఉంటాయండి, కానీ మనం సహనమే మనల్ని గెలిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి వీడియో మాట్లాడి మనం ఒక మాట చెప్పుకున్నాం కదండి. రేపటి రోజున ఎం మరియు వి అనేటువంటి వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే నిజంగా మీరైతే షాక్ అవుతారు. నిజానికి ఆ షాక్ అయితే మీ జీవితాంతం కూడా చాలా దెబ్బతీసే విధంగా అయితే ఉండబోతుందండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అందాక కూడా అనుకూలమైనదని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి ఈ 2 వ్యక్తుల వల్ల కూడా చాలా రకాల ఆశ్చర్యమైన వింతల విశేషాలు కూడా జరగబోతున్నాయి. ఇక ఈ యొక్క మనకు ఉండేటువంటి సహనము అలాగే ఈ ఎం అంటే మనలో ఉన్నటువంటి రియాలిటీ. కాబట్టి మనము ఏదైనా కానీ సహనానికి చాలా అంటే చాలా మోటిమెట్టు. ఓర్పు, సహనం, ఓర్పు 2 కలిగి ఉంటే మన జీవితం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు దొరికేటువంటి సమయం ఇది. గత జన్మలో కానీ ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు అయితే రేపటి రోజున వి అనేటువంటి వ్యక్తి మీకు ద్రోహం చేసినా కానీ
ఎం అనేటువంటి వ్యక్తి మీకు తప్పకుండా సహాయం చేసిన అదంతా కూడా ఏంటంటే కేవలం దైవ నిర్ణయం అని గుర్తుంచుకోండి. ఈ విషయాన్ని గ్రహించిన రోజు మీకు ఏ గ్రహ దోషం అనేది కూడా ఉండదండి. మీరే మీ జీవితానికి రాజు అవుతారు. మరి ఈ గండాల నుండి ఈ ఒత్తిడి నుండి బయటపడడం ఎలా? రేపటి రోజున ఏదైనా పరిహారం ఉందా అంటే మాత్రం ఖచ్చితంగా ఉందండి. మన సనాతన ధర్మంలో లేనటువంటి పరిష్కారం అంటూ ఏది ఉండదు కదండి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా రాహుకాలంలో ఏదో శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా రాహుకాలంలో ఎక్కడైనా అమ్మవారి గుళ్ళో మీరు నిమ్మకాయల దీపం వెలిగించి చూసినట్లయితే మీకు అన్ని రకాలు కూడా అంటే ఏమన్నా గండాలున్నా కూడా తప్పిపోతాయండి. మరి తెలుసునాకండి రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.